ఒకటి, ఎందుకంటే లేనోడు లేకుండానే ఉండిపోయాడు. అప్పుడు వాడి ఆకలి తీర్చడానికి భారతదేశానికి క్రైస్తవత్వం వచ్చింది. వచ్చినోడల్లా పంచిపెట్టడం మొదలుపెట్టాడు, వచ్చినోడల్లా చదువునివ్వటం మొదలుపెట్టాడు, వచ్చినోడల్లా స్వస్థపరచటం, హెల్ప్ చేయటం మొదలుపెట్టాడు, వచ్చినోడల్లా ఆకలి తీర్చటం మొదలుపెట్టాడు. అప్పుడు క్రైస్తవత్వం ఎదగటం మొదలైంది. చాలామంది కొనుక్కున్నారు, అమ్ముకున్నారు అంటారు. కానీ క్రైస్తవత్వం కొనుక్కోవడం కాదు, అమ్ముకోవడం కాదు, సమానత్వాన్ని తీసుకొచ్చింది. సమానత్వాన్ని. భూమి చర్చి కోసం అమ్మాలంటే ఎంత బాధ, ఇల్లు చర్చి కోసం అమ్మాలంటే ఎంత బాధ. భూములైనను, భూమి కాదు మళ్ళీ, భూములైనను ఇండ్లైనను కొని ఏం చేశారు, అక్కడ కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల కుర్చీలో పెట్టలేదు, అపోస్తుల చేతిలో పెట్టలేదు, అపోస్తుల కాళ్ళ దగ్గర పెట్టారు. డబ్బు చాలామందికి నెత్తి మీద ఉంటుంది. డబ్బు అమ్మ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  అంటారు. డబ్బు మన కాళ్ళ కింద ఉండాలి. పరిశుద్ధాత్ముడు దేని విలువ అక్కడే ఉంచుతాడు, దేని విలువ అక్కడే ఉంచాడు. మనం మనుషుల్ని కాళ్ళ కింద పెట్టాలనుకుంటాం, డబ్బుని తల మీద పెట్టాలనుకుంటాం. కానీ ఆ పరిశుద్ధాత్ముడు వాక్యం చెప్పేది మనిషిని హత్తుకో, సమానంగా చూడు, నీ కులం నా కులం తక్కువ తిక్కువ అన్నది ఏమీ లేదు, వాటేసుకో, హత్తుకో, డబ్బును కాళ్ళ కింద పెట్టు అని చెప్పింది. డబ్బును. కానీ ఇప్పుడు ఈ రూలు, ఈ రెగ్యులేషన్స్ చర్చెస్ని నాశనం చేసేస్తున్నాయి. డబ్బిచ్చినోడికే మాట, డబ్బిచ్చినోడికే మైకు. డబ్బున్నవాడే సంఘ పెద్ద. ఆడు తాగుతాడమ్మా, రాత్రంతా తాగి భార్యను కొడతాడు, తాగి అదండి 2 భార్యలు ఉన్నారు, అక్కడో సెటప్ ఇక్కడో అవన్నీ వద్దండి. ఆయనకు డబ్బు ఉంది కాబట్టి ఏదో చేస్తాడని